ఎఫ్డీస్ సేఫ్ అంటారు, కానీ వాటి రిటర్న్స్ చాలా బోరింగ్. ఈక్విటీస్ అనేవి చాలా ఎగ్జైటింగ్గా ఉంటుంది, కానీ వాటి రిటర్న్స్ చాలా వోలటైల్ కూడా ఉంటాయి. అయితే ఒక మ్యూచువల్ ఫండ్ కేటగిరీ, దాని పేరు ఈక్విటీ సేవింగ్స్ ఫండ్, దాని క్లెయిమ్ ఏంటంటే దట్ దే విల్ గివ్ ద బెస్ట్ ఆఫ్ బోత్ వరల్డ్స్. ఎఫ్డి ప్లస్ రిటర్న్స్ ఇస్తుంది, కానీ వోలటిలిటీ కూడా చాలా తక్కువ ఉంచుతుంది అని ఒక క్లెయిమ్ ఉంది. అయితే ఈ వీడియోలో నేను ఆ క్లెయిమ్ని టెస్ట్ చేద్దాం అనుకుంటున్నా విత్ రియల్ డేటా. అంతేకాదండి, వేరే ఈక్విటీ కేటగిరీస్ తోటి కూడా కంపేర్ చేద్దాము. అప్పుడు మనకి క్లియర్ ఐడియా వస్తుంది అసలు ఈ కేటగిరీ లో వోలటిలిటీ ఉందా లేదా అన్నది. ఇంకా ఒక టాప్ 2 ఫండ్స్ని తీసుకుందాము, వాటిని హిస్టారికల్గా కంపేర్ చేద్దాము. రిటర్న్స్ ఎలా ఉన్నాయి, వోలటిలిటీ ఎలా ఉంది, క్లెయిమ్కి తగ్గట్టు అవి పెర్ఫామ్ చేస్తున్నాయా లేవా అన్నది కూడా చూద్దాం. అయితే ఒక రెసిపీ టేస్ట్ చేసే ముందు మనం ఆ ఇంగ్రీడియంట్స్ ఏమున్నాయని చూస్తాం. అలానే ఈ ఈక్విటీ సేవింగ్స్ ఫండ్ చూసే ముందు మనం వాటిలో ఏముంటాయన్నది మనం ఒకసారి చూద్దాం. ఇక్కడ మీరు ఈ ఆర్టికల్ చూస్తే యాజ్ పర్ సెబీ సర్క్యులర్ మినిమం 65% టోటల్ అసెట్స్ హెడ్జ్డ్ అండ్ అన్హెడ్జ్డ్ ఈక్విటీస్లో ఉండాలి. 10% మినిమం డెట్ కానీ మనీ మార్కెట్ ఇన్స్ట్రుమెంట్స్లో కానీ ఉండాలి. ఇంకొక ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే ఈక్విటీ సేవింగ్స్ ఫండ్ ఎంజాయ్ ఈక్విటీ టాక్సేషన్. అంటే ఇవి డెట్ ఫండ్స్లా కాకుండా ఈక్విటీ ఫండ్స్ లాగా ట్రీట్ చేస్తారు. సో ట్యాక్సెస్ కూడా దాన్ని బట్టి ఉంటుంది. సో ఈ డెట్ ఫండ్స్ అయితే మీకు ట్యాక్స్ స్లాబ్ బట్టి ట్యాక్సెస్ ఉంటాయి. ఈక్విటీ ఫండ్స్ అయితే మీకు ట్యాక్సెస్ అనేవి క్యాపిటల్ గెయిన్స్ ప్రకారం ఉంటుంది. షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ అయితే 20%, లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ అయితే 12.5% ఉంటుంది. సో ఒకటి మీరు నోటీస్ చేస్తే ఇది 65% వరకు అలొకేషన్ ఈక్విటీస్లో ఉంటుంది, బట్ వోలటిలిటీ తక్కువ ఉంటుంది అంటున్నారు. హౌ ఇస్ ఇట్ పాసిబుల్? ఇది ఎట్లా పాసిబుల్ అవుతుందంటే హెడ్జ్డ్ ఈక్విటీస్ ద్వారా. అయితే హెడ్జ్డ్ ఈక్విటీస్ అంటే ఏంటి అన్నది ఒక ఎగ్జాంపుల్ ఇస్తాను. ఇప్పుడు మీరు రిలయన్స్ షేర్స్ కొన్నారు, ఒక 250 షేర్స్ కొన్నారు, 2400 రూపీస్ పెట్టుకున్నారు. అయితే ఈ వాల్యూ రిలయన్స్ షేర్ పెరిగితే మీ ఇన్వెస్ట్మెంట్ యొక్క వాల్యూ పెరుగుతుంది, రిలయన్స్ షేర్ ప్రైస్ తగ్గితే మీ వాల్యూ కూడా తగ్గుతుంది. అయితే ఈ హెడ్జ్ పొజిషన్ క్రియేట్ చేయడం వల్ల మీకు ఆ రిస్క్ తగ్గుతుంది. సో మీరు ఆ హెడ్జ్ పొజిషన్ ఎట్లా క్రియేట్ చేస్తారంటే సైమల్టేనియస్గా రిలయన్స్ ఫ్యూచర్స్ కాంట్రాక్ట్ కూడా అమ్ముతారు. అంటే మీరు ఒక 250 షేర్స్ ఉన్న ఫ్యూచర్స్ కాంట్రాక్ట్ లాట్ని అమ్ముతారు ఎట్ 2415 రూపీస్ అనుకోండి యాజ్ అన్ ఎగ్జాంపుల్. అంటే ఆన్ ద ఎక్స్పైరీ డేట్ ఆఫ్ దట్ ఫ్యూచర్స్ కాంట్రాక్ట్ మీరు 2415 రూపీస్ పెట్టి ఆ షేర్స్ని అమ్మాలి. సో అయితే 3 డిఫరెంట్ సినారియోస్ చూద్దాము. రిలయన్స్ షేర్ ప్రైస్ పెరిగితే ఏమవుతుంది, తగ్గితే ఏమవుతుంది, ఫ్లాట్గా ఉంటే ఏమవుతుంది అన్నది 3 డిఫరెంట్ సినారియోస్ చూద్దాం. సో సపోజ్ ఈ 2400 రూపీస్ రిలయన్స్ షేర్ ప్రైస్ 2500 అయ్యింది అనుకుందాము. అయితే మీరు ముందుగా నోటీస్ చేయాల్సింది ఏంటంటే ఎక్స్పైరీ డేట్ రోజున స్పాట్ మార్కెట్లో రిలయన్స్ ప్రైస్ ఏమైతే ఉందో ఫ్యూచర్స్ మార్కెట్లో ఉన్న రిలయన్స్ ఫ్యూచర్ ప్రైస్ కూడా సేమ్ ఉంటుంది. సో మీకు 2500 రూపీస్ అయ్యింది అనుకుంటే ఆన్ ఎక్స్పైరీ డేట్, స్పాట్ మార్కెట్లో మీరు 100 రూపీస్ గెయిన్ చేస్తారు. ఎందుకంటే మీరు 2400 పెట్టి రిలయన్స్ షేర్స్ కొన్నారు కాబట్టి యూ గెయిన్ 100 రూపీస్. ఫ్యూచర్స్ మీరు 2415 రూపీస్కి అమ్ముతా అంటున్నారు కాబట్టి యు ఆర్ లూజింగ్ 85 రూపీస్ హియర్. సో మీ నెట్ ప్రాఫిట్ వచ్చి 15 రూపీస్. అలానే రిలయన్స్ షేర్ ప్రైస్ పడింది అనుకుందాము 2300కి. 2300 పడితే మీరు 100 రూపీస్ లూజ్ అవుతారు స్పాట్ మార్కెట్లో.
రూపీస్ గెయిన్ అవుతారు మీరు ఫ్యూచర్స్ మార్కెట్లో. యాజ్ ఎ రిజల్ట్ మీరు 15 రూపీస్ అన్నది మీ నెట్ ప్రాఫిట్ ఉంటుంది. అలాగే రిలయన్స్ షేర్ ప్రైస్ ఫ్లాట్ ఉంది అనుకుంటే 2400 రూపీసే ఉంది అప్పటి నుంచి అనుకుంటే మీరు స్పాట్ మార్కెట్లో ఏమీ గెయిన్ చేయరు. కానీ ఫ్యూచర్స్ మార్కెట్లో మీరు స్టిల్ 15 రూపీస్ గెయిన్ చేస్తారు. సో మీ నెట్ ప్రాఫిట్ వచ్చి స్టిల్ 15 రూపీస్ ఉంటుంది. సో అలా ఈ హెడ్జ్డ్ పొజిషన్ క్రియేట్ చేయడం వల్ల మీకు ఒక ఆర్బిట్రాజ్ ఆపర్చునిటీ క్రియేట్ అవుతుంది. ఈ ఆర్బిట్రాజ్ ఆపర్చునిటీ ద్వారా మీకు ఖచ్చితంగా రిస్క్ ఫ్రీగా ఒక 15 రూపీస్ అయితే ఈ ఎగ్జాంపుల్లో నేను చూపించినట్టు వస్తుంది. సో అట్లా హెడ్జ్డ్ పొజిషన్స్ క్రియేట్ చేయడం వల్ల ఈ ప్రోడక్ట్ యొక్క వాలటిలిటీ బాగా తగ్గించవచ్చు. అయితే ఇది ఒక ఎగ్జాంపుల్ మాత్రమే. అసలు ఒక రియల్ ఫండ్లో ఏమేమి హోల్డింగ్స్ ఉన్నాయన్నది మనం ఒక ఎగ్జాంపుల్ ద్వారా చూద్దాము. ఈ ఎగ్జాంపుల్ కోసం నేను ఐసిఐసిఐ ఈక్విటీ సేవింగ్స్ ఫండ్ చూస్ చేశాను. సో మీరు ఇక్కడ చూస్తే ఈ ఐసిఐసిఐ ఈక్విటీ సేవింగ్స్ ఫండ్లో ఇవి టాప్ హోల్డింగ్స్. ఇది ఫస్ట్ వచ్చేసి ఐసిఐసిఐ సేవింగ్స్, అంటే ఇవి బేసికల్గా బాండ్స్, గవర్నమెంట్ బాండ్స్ ఇవన్నీ ఉంటున్నాయి. ఒక 9.1% వరకు అలొకేషన్ ఉంది అందులో. ఇంకా మీరు ఫ్యూచర్స్ ఆన్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఇది ఒక 7.47% ఉంది. ఇంకా హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఈక్విటీ పొజిషన్ కూడా ఉంది 7.42%. అంటే ఇప్పుడు నేను చెప్పిన ఇందాక ఎగ్జాంపుల్ మీరు చూసినట్లయితే ఇక్కడ ఫ్యూచర్స్ కొన్నారు, ఇంకా షేర్స్ కూడా కొన్నారు. సో దీని ద్వారా హెచ్డిఎఫ్సి పైన ఒక హెడ్జ్డ్ పొజిషన్ క్రియేట్ చేశారు సో దాట్ వాళ్ళకి ఒక కాన్స్టెంట్ ప్రాఫిట్ వస్తుంది అని. అలాగే మీరు ఇక్కడ చూసినట్లయితే ఒక రిలయన్స్ ఇండస్ట్రీస్ కూడా ఒక హెడ్జ్డ్ పొజిషన్ క్రియేట్ చేశారు. షేర్స్ తీసుకున్నారు, ఇంకా ఫ్యూచర్స్ తీసుకున్నారు. కానీ దెర్ ఇస్ సమ్ డిఫరెన్స్. 5.3% అలొకేషన్ ఉంది, ఇక్కడ 4.42% అలొకేషన్ ఉంది. సో ఇట్లా ఈ హెడ్జ్డ్ పొజిషన్స్ క్రియేట్ చేసి ఒక కాన్స్టెంట్ ప్రాఫిట్ అనేది తీసుకుంటున్నారు. దీంతో పాటు డెట్లో కూడా ఇన్వెస్ట్ చేస్తున్నారు, ఎందుకంటే మినిమం 10% అనేది డెట్లో ఇన్వెస్ట్ చేయాలని ఈ కేటగిరీ యొక్క అండర్లయింగ్. మినిమం 10% డెట్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేయాలని మనం ఆల్రెడీ కేటగిరీ డెఫినేషన్లో చూసాము. సో డెట్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేస్తారు, దాంతోపాటు హెడ్జ్డ్ పొజిషన్స్, అన్హెడ్జ్డ్ పొజిషన్స్ కూడా ఉంటాయి. అంటే కరెస్పాండింగ్ ఫ్యూచర్స్ తీసుకోవాల్సిన అవసరం లేదు. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఫ్యూచర్స్ ఆన్ కోటక్ మహీంద్రా బ్యాంక్ తీసుకున్నారు, కానీ కోటక్ మహీంద్రా బ్యాంక్ మేజర్ అలొకేషన్ ఏం లేదు. అలానే ఇన్ఫోసిస్ తీసుకున్నారు, కానీ దాని కరెస్పాండింగ్ ఫ్యూచర్స్ అయితే తీసుకోలేదు. సో ఇప్పుడు మనం లో వాలటిలిటీ కోసం ఇవన్నీ చేస్తున్నారని చూసాము. అయితే యాక్చువల్ డేటా, హిస్టారికల్ డేటా చూస్తే రియల్గా వీళ్ళు లో వాలటిలిటీ మెయింటైన్ చేశారా లేదా అన్నది రిస్క్ రివార్డ్ స్పేస్లో పెట్టి చూద్దాం. ఇప్పుడు ఈ గ్రాఫ్లో మీరు చూసినట్లయితే ఇది వై యాక్సిస్ వచ్చి 3 year రోలింగ్ రిటర్న్, ఎక్స్ యాక్సిస్ వచ్చి వాలటిలిటీ, ఇంకా సైజ్ ఆఫ్ ద బబుల్ వచ్చి మ్యాక్స్ డ్రాడౌన్. అంటే ఆ ఫండ్ యొక్క హిస్టరీలో ఆ మ్యాక్స్ పాయింట్ నుంచి దాని బాటమ్కి పడిన వర్స్ట్ ఫాల్, దాన్ని మ్యాక్స్ డ్రాడౌన్ అంటారు. ఇప్పుడు మీరు చూసినట్లయితే ఇక్కడ ఒక 6 categories ఆఫ్ ఫండ్స్ని ఇంక్లూడ్ చేశాను. ఫస్ట్ కేటగిరీ వచ్చేసి ఆర్బిట్రాజ్ ఫండ్, సెకండ్ బ్యాలెన్స్డ్ హైబ్రిడ్ ఫండ్, థర్డ్ కన్జర్వేటివ్ హైబ్రిడ్ ఫండ్, ఫోర్త్ బ్యాలెన్స్ అడ్వాంటేజ్ ఫండ్, ఫిఫ్త్ వచ్చి మల్టీ అసెట్ ఫండ్, అండ్ లాస్ట్లీ ఈక్విటీ సేవింగ్స్ ఫండ్. సో ఈ అన్ని కేటగిరీస్ నేను ఈ రిస్క్ రివార్డ్ స్పేస్లో ప్లాట్ చేశాను. మీరు చూసినట్లయితే ఈ చిన్న చిన్న బబుల్స్ ఏవైతే కనిపిస్తున్నాయో అవన్నీ ఆర్బిట్రాజ్ ఫండ్స్. ఇవి ప్యూర్ ఆర్బిట్రాజ్ ఫండ్స్ అండి. మీరు ఇందాక నేను ఎక్స్ప్లెయిన్ చేసిన ఆర్బిట్రాజ్ ఆపర్చునిటీస్ యూజ్ చేసే రిటర్న్స్ జనరేట్ చేస్తారు. ఇంకా అన్హెడ్జ్డ్ ఎక్స్పోజర్స్ ఏమీ తీసుకోరు. అందుకని వీటికి వాలటిలిటీ అనేది 1 to 2%లో ఉంటుంది. రిటర్న్ కూడా అదే రేంజ్లో, అంటే 4 to 6.57%లో రేంజ్లో ఉంటుంది. సో మీరు ఇంకొంచెం రైట్కి వెళ్తే ఇక్కడ మీకు
ఈ డిఫరెంట్ కేటగిరీస్ కనిపిస్తాయి. ఈక్విటీ సేవింగ్స్ ఫండ్, కన్జర్వేటివ్ హైబ్రిడ్ ఫండ్, డెట్ హైబ్రిడ్ ఫండ్, ఇంకా ఈ డిఫరెంట్ కేటగిరీస్ ఈ రిస్క్ రివార్డ్ స్పేస్లో మీకు కనిపిస్తున్నాయి. సో ఒకటి నోటీస్ చేసిందైతే ఇక్కడ ఒక హ్యూజ్ వైట్ స్పేస్ ఉందండి. 1-2%లో మీకు ఆర్బిట్రాజ్ ఆపర్చునిటీస్ ఉన్నాయి. కానీ మీకు 7-9% ఆర్ 7-11% కైండ్ ఆఫ్ రేంజ్ ఆఫ్ రిటర్న్ కావాలనుకుంటే మీరు 4-6%, 4-7% వోలటిలిటీ అయితే తీసుకునేగలిగేలా ఉండాలి. సో ఇప్పుడు మనం ఈ అన్ని కేటగిరీస్ చూసాం కదా. ఇప్పుడు ఓన్లీ ఈక్విటీ సేవింగ్స్ కేటగిరీ రిస్క్ రివార్డ్ స్పేస్లో చూస్తే ఎలా ఉంటుందో ఒకసారి చూద్దాం. సో ఇక్కడ మీరు ఈ రిస్క్ రివార్డ్ స్పేస్లో ఓన్లీ ఈక్విటీ సేవింగ్స్ ఫండ్స్ చూస్తున్నారండి. ఇప్పుడు మీరు చూసినట్లయితే ఇది ఎడెల్వైజ్ ఈక్విటీ సేవింగ్స్ ఫండ్. ఇది 4-5% బ్యాండ్లో ఇది హైయెస్ట్ రిటర్న్ ఇస్తుంది. ఇంకా నెక్స్ట్ వచ్చేసి 5-6% బ్యాండ్లో అయితే ఇది యూటీఐ ఈక్విటీ సేవింగ్స్ ఫండ్ అనేది ఆల్మోస్ట్ 11% 3-year రోలింగ్ రిటర్న్ ఇచ్చింది. ఇంకా 7-8% బ్యాండ్లో చూసుకున్నట్లయితే మిరాయ్ అసెట్ ఈక్విటీ సేవింగ్స్ ఫండ్ అనేది 11.65% 3-year రోలింగ్ రిటర్న్ ఇచ్చింది. సో ఇప్పుడు నేను హిస్టారికల్గా ఈ ఫండ్స్ ఎట్లా పెర్ఫామ్ చేశాయి అన్నది చూద్దాం. ఇప్పుడైతే మనం వాట్ వీఆర్ సీయింగ్ ఈజ్ అన్ యావరేజ్ నెంబర్ ఓవర్ మెనీ ఇయర్స్. సో లాస్ట్ ఫ్యూ ఇయర్స్గా ఎలా ఉంది ఆన్ ఎ టైమ్ లైన్ చూడాలనుకుంటే మనం ఇంకా డైవ్ డీప్ చేయాలి. సో నేను మిరాయ్ అసెట్ని ఎడెల్వైజ్ ఈక్విటీ ఫండ్ని ఒకసారి కంపేర్ చేస్తున్నాను. సో ఇక్కడ చూసినట్లయితే ఎడెల్వైజ్ ఈక్విటీ సేవింగ్స్ ఫండ్ అండ్ మిరాయ్ అసెట్ ఈక్విటీ సేవింగ్స్ ఫండ్ ఈ రెండు కంపేర్ చేస్తున్నాను. ఈ బ్లూ లైన్ వచ్చేసి ఎడెల్వైజ్ ఈక్విటీ ఫండ్, ఎడెల్వైజ్ ఈక్విటీ సేవింగ్స్ ఫండ్. ఈ రెడ్ లైన్ వచ్చేసి మిరాయ్ అసెట్ ఈక్విటీ సేవింగ్స్ ఫండ్. మీరు ఇక్కడ చూస్తే 2020 అంటే ఆ కోవిడ్ క్రాష్ టైంలో ఎడెల్వైజ్ ఈక్విటీ సేవింగ్స్ ఫండ్ అన్నది ఎక్కువ పడలేదు, కానీ మిరాయ్ అసెట్ ఈక్విటీ సేవింగ్స్ ఫండ్ అనేది ఎక్కువ క్రాష్ అయింది కంపేర్ టు ఎడెల్వైజ్ ఈక్విటీ సేవింగ్స్ ఫండ్. మీరు ఓవరాల్గా అబ్జర్వ్ చేసినట్లయితే ఈ బ్లూ లైన్ అనేది మోస్ట్లీ లోపలే ఉంది, రెడ్ లైన్ పైనే ఉంది. సో ఆ డ్రాడౌన్స్ ఎప్పుడు తక్కువే ఉంచింది ఎడెల్వైజ్ ఈక్విటీ సేవింగ్స్ ఫండ్ కంపేర్ టు మిరాయ్ అసెట్ ఈక్విటీ ఫండ్. ఇంకా మీరు రిటర్న్స్ చూస్తే 2020 మార్చ్లో ఇది ఒక మంత్లీ రిటర్న్ అండి. 2020 మార్చ్లో చూసినట్లయితే -5% పడింది ఎడెల్వైజ్ ఈక్విటీ ఫండ్. అదే మిరాయ్ అసెట్ ఈక్విటీ సేవింగ్స్ ఫండ్ అయితే ఆల్మోస్ట్ 11% పడిందండి. ఇక్కడ పడిన తర్వాత 4.9% గెయిన్ అయింది ఆ నెక్స్ట్ మంత్. కానీ మిరాయ్ అసెట్ ఇంకా ఎక్కువ ఇచ్చింది 6.7%. సో అయితే మీకు ఒక ఇంట్రెస్టింగ్ స్టాట్స్ చూపించాలి ఇక్కడ. ఇప్పుడు రోలింగ్ వోలటిలిటీ అంటే 1 year రోలింగ్ వోలటిలిటీ చూస్తే మిరాయ్ అసెట్ అన్నది మోస్ట్లీ పైన ఉంది, అంటే ఎప్పుడు ఇది హయ్యర్ వోలటిలిటీ బ్యాండ్లోనే ఉంది ఫర్ ద లాస్ట్ ఫ్యూ ఇయర్స్. కానీ ఒక ఇంట్రెస్టింగ్ ఆస్పెక్ట్ చూపిస్తాను మీకు. ఇది 3-year రోలింగ్ రిటర్న్స్ ఆన్ ఎ టైమ్ లైన్. సో ఇది ఇందాక మీరు 3-year రోలింగ్ రిటర్న్స్కి ఒక యావరేజ్ డేటా పాయింట్ చూశారు. ఇది మల్టిపుల్ డేటా పాయింట్స్ అనమాట, దానితో క్రియేట్ చేసిన గ్రాఫ్ ఇది. సో ఇక్కడ మీరు చూసినట్లయితే మిరాయ్ అసెట్ అండ్ ఎడెల్వైజ్ ఇక్కడ యాక్చువల్లీ ఓవర్లాప్ అవుతున్నాయి. సో ఏదైతే ఎడ్జ్ ఉందో మిరాయ్ అసెట్ ముందు ఒక అడ్వాంటేజ్ ఉండేది, ఒక ఎడ్జ్ ఉండేది ఫర్ ద రిస్క్ దట్ ఇట్ ఈస్ టేకింగ్. కానీ ఇప్పుడు అది మెల్లగా కన్వర్జ్ అవుతుంది. మిరాయ్ అసెట్ అండ్ ఎడెల్వైజ్ ఈక్విటీ ఫండ్, ఈక్విటీ సేవింగ్స్ ఫండ్ ఆర్ పెర్ఫార్మింగ్ ఆల్మోస్ట్ సిమిలర్లీ ఫర్ ద లాస్ట్ ఫ్యూ మంత్స్. ఇదండి. సో మీరు ఒక్క డేటా పాయింటే కాదు, మీరు మల్టిపుల్ డేటా పాయింట్స్తో కంపేర్ చేసుకుని అప్పుడు పెర్ఫార్మెన్స్ కంపారిజన్ అన్నది చేయాలి. సో ఇక్కడ మీన్ రివర్షన్ కూడా అవుతుంది మిరాయ్ అసెట్ ఈక్విటీ సేవింగ్స్ ఫండ్తో. సో ఇప్పుడైతే మనం
ఫండ్స్ కంపేర్ చేసాము. ఫండ్స్లో ఏం హోల్డింగ్స్ ఉంటాయి, అన్హెడ్జ్డ్ ఈక్విటీస్ అంటే ఏంటి, హెడ్జ్డ్ ఈక్విటీస్ ఏంటి ఇవన్నీ డిస్కస్ చేసుకున్నాము. అయితే ఫైనల్ జడ్జ్మెంట్ ఒకటి ఇవ్వాలనుకుంటున్నా. సో ఈక్విటీ సేవింగ్స్ ఫండ్ అయితే ఎఫ్డి ప్లస్ రిటర్న్స్ అయితే ఇస్తుంది. అది మనం చూసాము చాలా ఫండ్స్ అవి 7+ యాన్యువల్ రిటర్న్స్, రోలింగ్ రిటర్న్స్ ఇన్ఫ్యాక్ట్ ఇస్తుంది. కానీ అది రిస్క్ ఫ్రీ అయితే కాదండి. వోలటిలిటీ అయితే ఉంది. 4-7% వోలటిలిటీలో చాలా ఫండ్స్, చాలా ఈక్విటీ సేవింగ్స్ ఫండ్స్ ఉన్నాయి. కానీ పోస్ట్ ట్యాక్స్ రిటర్న్స్ అంటే ఇప్పుడు ఇది ఈక్విటీ ట్యాక్సేషన్ పొందుతుంది కాబట్టి ఈ ఫండ్ పోస్ట్ ట్యాక్సేషన్ బెనిఫిట్స్ అయితే ఉన్నాయండి. ఇప్పుడు మీరు ఈ ఫండ్ని ఓవర్ లాంగర్ హొరైజన్ అంటే ఎక్కువ ఇయర్స్, ఎక్కువ టైం మీరు ఇన్వెస్ట్ చేసి ఉంచగలిగితే యూ విల్ సీ దట్ అడ్వాంటేజ్. ఇంకా మీరు 20-30% ట్యాక్సేషన్లో, ట్యాక్స్ స్లాబ్లో ఉంటే ఇది డెట్ ఫండ్స్ కన్నా, ఎఫ్డీస్ కన్నా ఈ ఫండ్ హయ్యర్ రిటర్న్ ఇచ్చే ఛాన్స్ ఎక్కువ ఉంది. సో అది అండి. థ్యాంక్ యూ.